జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలు మీరు ఉపసంహరించుకోండి. 3 వీడియోలు, ఎందుకంటే మీరు ఏం మాట్లాడినరు మీరు సైలెంట్గా ఉన్నారు. కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీలు సైలెంట్గా ఉన్నారు అన్నందుకు ఏమంటారు కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. ఆ వెంటనే కేసీఆర్ గారు పిలిపించిండ్రు, రాష్ట్ర బంద్ చేసినాము. ఖమ్మము భద్రాచలం ఏరియాలో పెద్ద నిరసనలు కూడా మా పార్టీ తరఫున చేస్తాం. మీరు చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. మీరు ఆ రోజు ఎమ్మెల్యే, మీరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు 10 ఏళ్లకు మీకు యాదకి వచ్చిందా? తెలంగాణకు అన్యాయాల గురించి మీరు మాకు చదువు చెప్తారా? తెలంగాణకు ఏం అన్యాయం జరిగితే అది లేవనెత్తినటువంటి వాళ్ళం గులాబీ జెండా. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా కూడా ఈ భూగోళం ఉన్నంత వరకు, సూర్యచంద్రులంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి గులాబీ జెండా ఎల్లకాలం కూడా తెలంగాణ ప్రజల వెంబడి ఉంటుంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాజ్యాధికారం ఎల్లకాలం ఎవరికి సొంతం కాదు. ప్రజల నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. రానున్న రోజుల్లోపట తెలంగాణ ప్రజలు ఎంబడి ఉంటాం. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని చాలా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలకు మంచి పనులు చేస్తే తప్పనిసరిగా మేము మద్దతు ఇస్తాం. ఇలా కొట్టాడాలి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చెప్తాము ఏం కొట్టాడాలి, ఏం చేయాలని కూడా. ఒక సోదర రాజకీయ పార్టీగా మేము చెప్తాం. ఢిల్లీలో మనకి ఎన్ని రావాలి, ఏం కావాలి. ఒక్క 4 బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు, కిషన్ రెడ్డి గారుతో పాటు ఇంకా 3 గెలిచిండ్రు. బండి సంజయ్ గారు నా మీద పోటీ చేసి గెలిచిండ్రు. ఒక్క పనైనా చేసిండ్రా ఈ రాష్ట్రానికి? గోదావరి నది పైన, కృష్ణా నది పైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు జాతీయ హోదా కావాలి అని చెప్పి కేసీఆర్ గారు 100 సార్ల ఉత్తరాలు రాష్ట్రం, ప్రధానమంత్రి గారిని గెలిచినాం. ఇంకా కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతల పథకం, మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా ప్రజలు దుఃఖంలో ఉన్నారు. నీళ్ళు ఇవ్వాలి, ఒక జాతీయ ప్రాజెక్ట్ కావాలని చెప్పి లిఖితపూర్వకంగా కేసీఆర్ గారు లేఖలు రాశారు. పార్లమెంట్లో గొంతు చించుకొని మాట్లాడినా మేము. యూట్యూబ్లో మీద చూడండి, ఇట్లా మాట్లాడలేదు చేయలేని ఊరిగా మాట్లాడేది జీవన్ రెడ్డి గారు. మా డిబేట్ చూడండి, పార్లమెంట్లో మేము మాట్లాడినాయి చాలా విషయాలే. వాటన్నిటి గురించి రానున్న రోజుల్లో మాట్లాడతాం. ఏమేమి తెలంగాణకు అన్యాయం గురైంది. 157 మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఇస్తారు మోడీ గారు, ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వరు. తెలంగాణ పైసలతోని ఇవాళ 33 మెడికల్ కాలేజ్ మేము ప్రారంభించాం, అది కంప్లీట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? 7 మండలాలు కలిపినప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. వారి నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి గారి నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి 7 మండలాలు కలిపినప్పుడు వారేం మాట్లాడారో నాకు తెలియదు, ఏం వ్యాఖ్యానం చేసినా నాకు గుర్తులేదు. గుంజుకున్నది ఆ రోజు వాళ్ళ పార్టీ. ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. తెలుసుకోవాలి కదా మాట్లాడే ముందు. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తప్పనిసరిగా మేము ప్రజలకు ఎత్తి చూపిస్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తప్పనిసరిగా మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు నేను మన వారికి ఏది ఇప్పుడు ఇది పంపుతా, ఏది జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు అని అన్నారు కదా. సైలెంట్గా ఎవరున్నారు ఏంది అనేది వారికి నేను పంపించి చెప్తా. దిస్ ఈజ్ వాట్ పంపిస్తాం జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి ఈ 3 వీడియోలు పంపిస్తాం. ఇక్కడ పార్లమెంట్లో నేను మాట్లాడినవి చూసుకోండి అని చెప్పుకో. థ్యాంక్ యూ.